నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్ కి సంబంధించి టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా, అలాగే మీకు సంబంధించిన క్రిస్టల్స్, మీ ప్రాబ్లమ్స్ కి తగినట్టుగా క్రిస్టల్స్ ఏం యూజ్ చేయాలో, అలాగే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేసి మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు, ఆ విషయాలు కనుక్కోవాలి, మీ గురించి తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు మీ పర్సనల్ సమస్యలకి సంబంధించి. అలాగే ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంతేకాకుండా స్విచ్ వర్డ్స్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్ ఇలాంటి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇదే నంబర్స్ మీద సంప్రదించి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఆగస్టు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి మీ మీద ఏదైనా ప్రయోగాలు జరిగే ఛాన్స్ ఈ వీక్లో చాలా హైలీ ఉంది. అంటే మీరంటే పడలేని వాళ్ళు కావచ్చు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఇద్దరు భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ చేయించే ప్రయోగాల వల్ల కావచ్చు, వాళ్ళ నెగిటివిటీ వల్ల కావచ్చు, అలాగే మీకున్న చెడు అలవాట్ల వల్ల కావచ్చు. ఈ వీక్లో జబ్బు పడ్డమే కాకుండా కొంతమంది నెగిటివిటీ వల్ల వాళ్ళ నెగిటివిటీ వైబ్స్ అనేవి మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళకి. కాబట్టి మీకు ఆరోగ్యం సహకరించకపోయినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాగే మీ మీద ఏదో నెగిటివిటీ ఎక్కువైపోతుంది, ఇంటెన్షనల్గానే ఎవరో ఏదో చేశారు అన్న నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా హీలర్స్ని సంప్రదించడం కానివ్వండి, ఎవరైనా జ్యోతిష్కుల్ని సంప్రదించడం కానివ్వండి, దానికి తగిన పరిష్కారం ఏంటి అనేది ఒకసారి ఏంటో చేసుకుంటే మంచిది. అలాగే ఎప్పుడైనా మీకు నెగిటివ్ థాట్స్ వస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు నెగిటివ్గా అనిపించినప్పుడు ఈ వీక్లో ఖచ్చితంగా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. మీరు తొందరపడద్దు. అంటే పని కట్టుకొని ఎవరు మీ మీద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మీ గురించి ఒక 10 మంది నెగిటివ్గా ఎవరు మాట్లాడుకున్నా దట్ ఈజ్ ఆల్సో ఇంపాక్ట్ యూ. కాబట్టి చక్కగా సాల్ట్ తీసుకోండి, రాక్ సాల్ట్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటాం కదా, అదైనా తీసుకోండి. అది హెయిర్కి మాత్రం తీసుకోవద్దు. అంటే హెడ్ బాత్ చేసేటప్పుడు ఆ ఉప్పు నీళ్ళు మాత్రం తల మీద పోసుకోవద్దు. జస్ట్ మీరు బాడీకి మాత్రమే తీసుకోండి. మీరు స్నానం చేసేటప్పుడు ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్. నేను అన్ని నెగిటివ్ ఎనర్జీస్ని, బ్లాకేజెస్ని వదిలేస్తున్నాను. ఎదుటి వాళ్ళు చెడు ప్రభావం, చెడు దృష్టి, చెడు ప్రయోగాలు ఏదైనా నా మీద ఉంటే ఈ నిమిషమే అవి వదిలేస్తున్నాను అని చెప్పేసి సాల్ట్ వాటర్ బాత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సాంబ్రాణి ధూపంతో చక్కగా మీ ఇల్లంతా, అలాగే మీ బాడీకి సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేయించినా, వేరే వాళ్ళ చెడు దృష్టి, చెడు ప్రభావం ఏదైనా ఉంటే ఇలా 9 రోజులు కంటిన్యూస్గా చేయండి. అవి వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఇంటికి పిలిచి ఏం పెట్టినా తినొద్దు. అలాగే ఎవరేమి ఇచ్చినా కానీ తీసుకున్నది ఇంటికి తీసుకుని రావద్దు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే రిలేషన్షిప్లో చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. అంటే మీకు ఎక్కడో అన్యాయం జరుగుతుంది, నా మనిషి అనుకున్న వ్యక్తి నన్ను మోసం చేస్తూ వస్తున్నారు, చాలా రోజుల నుంచి నేను చాలా విషయాలు ఓపిక పట్టినప్పటికీ కూడా నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు, ఈ రిలేషన్షిప్లో ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి అసలు రిలేషన్షిప్లో ఉండాలా లేదా అని చెప్పేసి డైలమాలో ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే దూరం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఒక ఎమోషనల్ ట్రామాని, స్ట్రెస్ని అనుభవిస్తూ ఉంటారు. జరిగిపోయిన విషయాలు ఆలోచించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా జరిగిపోయిన విషయాలతో పాటు అవమానాలను కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేసుకుంటూ ఉండండి. బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్ని రకాలుగా కూడా. జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్తో పాటు శాలరీ ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్, వీసాలకు సంబంధించిన విషయాలే కానివ్వండి అన్నీ కలిసి వస్తాయి. అలాగే సిన్సియర్ లవ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసుకుని పెళ్లి దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన శుభవార్తలు కూడా ఇంట్లో వినే అవకాశంతో పాటుగా కొన్ని శుభకార్యాలు కూడా ఇంట్లో నిర్వహిస్తారు. పెళ్ళిళ్ళకి సంబంధించిన ముహూర్తాలు అంటే డేట్స్ ఫిక్స్ చేసుకోవడం కానివ్వండి, ఎంగేజ్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇంట్లో. అలాగే గృహప్రవేశాలకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వడం, గ్యాదర్ చేసి అందరితోని కూడా మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకునే సందర్భాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.